ఆయన చింతాకాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరిచ్చటనేయుండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యులు ఎద్దుకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకొని ఉండలేకపోయితిరా? మీరు శోధనలకు గురి కాకుండాటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరల ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పాదము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవా సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనేమో అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుచుండుట చూచెను. ఏలన నిద్రభారము చే వారి కన్నులు బరువెక్కెను. ఆయన వారులను వీడి కొంత దూరము వెళ్ళి 3వ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకను నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది. లెండు, పోదము రండు, చూడుడు, నన్ను పట్టించువాడు సమీపమనే ఉన్నాడు అనెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అదిగో పన్నిద్దరులో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులను ప్రజలు పెద్దలు పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతకొని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతనిని బట్టి బంధింపుడు అని వారికి ఆ గురిద్రోహి ఒక గుర్తు చెప్పెను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా, శుభము అగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకుని బంధించిరి. వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తిరగనరికెను. అతనితో యేసు, కత్తిని వరలో వేయుము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణింతురు. నేను నా తండ్రిని ప్రార్థింప లేననుకొంటివా? ప్రార్థించినా ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అటులైనా ఈ విధముగా జరగవలెనని లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుటకు వచ్చితిరేలా? ప్రతిదినము నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్త లేఖనములు పరిపూర్ణమగినట్లు ఇది అంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. యేసును బంధించిన వారు ఆయనను ప్రధాన అర్చకుడు కైఫా యొద్దకు తీసుకుని పోయిరి. అచ్చట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమయ్యేది. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అచ్చట ప్రధానార్చకులు న్యాయసభ అసత్య సాక్ష్యము వెతికిరి. కూట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి సాక్ష్యము దొరకలేదు. తుదకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని ఆలయమును పడగొట్టి 3 దినములలో తిరిగి నిర్మించెదను అని అతడు చెప్పెను అనేది. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పునదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరమియ్యవా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనాపెట్టి అడుగుచున్నావు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే
అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కూడి ప్రక్కన కూర్చుండుటయు ఆకాశము నుండి మేఘరూగుడై వచ్చుటయు మీరు చూచుదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణముగా అయ్యుండి కూడా దైవ స్వభావముతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎక్కడ మనము నశించిపోతామో, మన ఆత్మలు ఎక్కడ నశించిపోతాయో అని రక్షించడానికి మానవ స్వభావముతో తండ్రి దేవుడు ఇదిగో తన కుమారుని మన మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన ప్రతి ఒక్కరు ప్రైజ్ ది లార్డ్. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం అంటే ఎవరు అంటే మనము మాత్రమే ఉన్నాం. మన ద్వారానే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, నిర్మించబోతూ ఉన్నది. మనలను రక్షించడానికి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి మానవుడై వస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే ఇంకా గొప్పగా మనకు వినపడుతుంది క్రీస్తుని గురించి. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృనిగా జన్మించి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప మనసున్నటువంటి క్రీస్తు ప్రభువు దైవ స్వభావం ధరించి కూడా మానవ మాత్రుడై తనను తాను పూర్తిగా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎంతమందిని ఆ తగ్గింపు మనసు కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆ క్రీస్తుకి జయ జయ నినాదాలు పలికాము, తాళపత్రాలు చేతబూని పురవీధులలో ఊరేగించుకుంటూ వచ్చి ఉన్న మనము ఎంతమంది ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాం? ఆత్మపరిశీలన చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు నీవు ఇంతగా ఆయనను గురించి జయ జయ నినాదాలు పలికి తాళపత్రములను చేతబూని వస్త్రములను ఆయన పాదాల కింద వేసి ఆయన వాటి మీద నడిపించుకుంటే ఇక్కడ తీసుకుని వచ్చిన నీవు ఎప్పుడైతే ఆ భారమైనటువంటి సిలువను ఆ భుజము మీద వేస్తూ ఉన్నావో ఏమంటున్నావు తెలుసా? జై జై నినాదాలు పలికిన నీవు నేను అనేది ఏంటో తెలుసా? ఏమంటున్నావు? ఈయనను సిలువ వేయుడు అని అరుస్తూ ఉన్నాం. అప్పటిదాకానేమో ఒక రాజుగా పరిగణించాము, ఊరేగించాము, వీధులు మొత్తం తిప్పాము, తీసుకొచ్చి ఈ గొల్గతా మీద కలవరి కొండ మీద ఏమంటున్నాం? సిలువ వేయండి అంటూ ఉన్నాం. చేత పూనినటువంటి ఈ యొక్క ఆకులను కొమ్మలతోనే ఇదిగో ఒడిసెల వలె రకరకాలుగా ఆయన వీపు మీద బాదుతూ ఉన్నాం, మోదుతూ ఉన్నాం. ఆలోచనలతో, మాటలతో సాతానుడు మనలను ఆ విధముగా ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు, తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆలోచన చేయండి, నీవు చేస్తున్నటువంటి నినాదాలు, నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు నీ ఆత్మను రక్షించగలుగుతూ ఉన్నాయా? నీ కోసం మరణిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేయడం మొదలు పెట్టండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన మరణిస్తాడు అని తెలుసు, ఆయన మన కోసమే మరణిస్తాడు అని తెలుసు.
ఆయన తనను తాను వధించుకోబోతూ ఉన్నాడు, విరుచుకోబోతూ ఉన్నాడు, అప్పగించుకుంటున్నాడని తెలుసు. అన్నీ తెలిసినా మళ్ళీ మనము చేసేది సిలువపై వేయబడిన క్రీస్తుని మళ్ళీ సిలువకు కొడుతూనే ఉంటూ ఉన్నాం, మేకులు దించుతూనే ఉంటూ ఉన్నాం. ఆ సిలువ నుండి మేకులు తీస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తలకు పెట్టినటువంటి కిరీటాన్ని పీకుతూ ఉన్నప్పుడు ఒళ్ళు చీల్చుకొని వస్తుందంట. ఒంటి మీద ఇసుమంత స్థలము కూడా లేదంట. 5,000 పైగా గాయాలు ఉన్నాయంట క్రీస్తు ప్రభువుకి. భారమైన సిలువను మోస్తూ ఒంటిలో శక్తి లేక నీరసంతో రక్తము నీరుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ భారమైన సిలువను మోయలేక సిలువ వేసుకొనే చతికిల పడుతూ ఉన్నాడంట. మీద వేసుకుంటూ ఉన్నాడు ఆ భారమైన సిలువను. అన్ని శ్రమలు అనుభవించినా ఇంకా ఎగిరి తంతున్నాం మన ఆలోచనలు పాపముల ద్వారా. ఈటితో పొడుస్తుంటే రక్తము నీటి వలె ప్రవాహమై కారుతూ ఉంటే అది దాని ద్వారా తడపబడిన వారు రక్షించబడతారు అని ఆయన ఆలోచనలు చేస్తూ ఉంటే మనమేమో ఆ యొక్క గాయాన్ని మళ్ళీ ఇంకా పుండు మీద కనుక కారం చల్లితే ఇంకా ఏ విధంగా పెద్దదవుతుందో, మన పాపముల ద్వారా మన నడవడిక ద్వారా దేవుని యొక్క వాక్కు ఇంతగా వినిపించబడుతున్నా, విరచబడుతూ ఉన్నా, మారండి అని చెబుతూ ఉన్నా, దేవుని సన్నిధికి సమయానికి రండి అని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నా, పుండు మీద కారం చల్లినట్టు ప్రభు యొక్క డొక్కలో ఉన్నటువంటి గాయాన్ని ఇంకా పెద్దది చేస్తూ ఉన్న మనసు మారటల. మనసు మారనిదే శరీరం మారదు. కుమారి నీవు మిగుల సంతసింపుము, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము, నీవు ఆనందనాదము చేయుము. అదిగో అదిగో నీ రాజు, నీ రాజు నీ చెంతకు నీ వచ్చుచున్నాడు. చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడు, అతడు విజయుడు, జయశీలుడైన విజయము చేయును. విజయము చెయ్యను. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమున ఇదిగో క్రీస్తు ప్రభువు ఈరోజు గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. తనను తాను వధించుకుంటూ ఉన్నారు. మన పాపముల నిమిత్తమైన నమ్మిన ప్రతి ఒక్క 2 చేతులు లేపి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు మన దేవుడు, గొప్పవాడు. ఇదిగో రాజ్యాలను నిర్మించిన వాడు, రాజ్యాలను ఏలేటటువంటి దేవాతి దేవుడు మన యేసు ప్రభువు. ఆయన ఈ లోక రాజుల వలె రావడం లేదు, ఇహలోకపు మనసు కలిగి జీవించట్లేదు. ఆయన దేవుని కుమారుడు, లోకమును రక్షించడానికై వచ్చాడు. కాబట్టి ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలోకి, పురవీధులలోకి ఏ విధముగా వెళ్తున్నాడు అంటే, ఎట్లా వెళ్తూ ఉన్నాడు? తనను తాను రిక్కిని చేసుకొని తగ్గించుకొని పురవీధులలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథము 2వ రాజులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. వెంటనే తోటి సైన్యాధిపతులు తమ అంగీలను యెహోవా కాళ్ళ ముందట, ఎవరి పాదములు? యెహోవా కాళ్ళ ముందట, గట్టిగా చదవండి. యెహోవా కాళ్ళ ముందట, ఏహు పాదము ముందట మెట్ల పైన పరిచిరి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సైనికులలో నుండి ఒకరిని రాజుగా ఎన్నుకుంటూ ఉన్నారు, ఏహు అని అతనిని.
సైనికులందరూ కూడా తమతో సేవ చేసినటువంటి ఈ వ్యక్తిని గురించి, ఆ సైనికుణ్ణి ఎప్పుడైతే రాజుగా మలిచారో, రాజుగా అభిషేకించారో, ఇదిగో వెంటనే వారి స్నేహితులు సైనికులందరూ తమ పై వస్త్రములను తీసి వారి ముందు వేస్తూ ఉన్నారు. పాదముల మీద వేస్తూ, పాదముల ముందు వారిని ఆ వస్త్రముల మీద నడిపిస్తూ ఉన్నారు. కొమ్మలను విరిచి వారి ముందు వేసి వాటి మీద నడిపిస్తూ వారికి జై జయనాదములు పలుకుతూ ఉన్నారు. రాజులుగా అభిషేకిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రాత నిబంధనలో జరిగిన దానినే ఈరోజు సువిశేషములో కూడా ఈ మ్రాని క్రొమ్మల ఆదివారం ద్వారా క్రీస్తు ప్రభువు యెరూషలేము పురపు వీధులలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు నడుచు మార్గం తనను తాను తగ్గించుకొని, ఇదిగో ఆ యొక్క గాడిదను స్వీకరించి దాని మీద ప్రయాణం చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగ్గింపు మనస్సు. ఎంతమంది జీవితంలో ఈ తగ్గింపు మనస్సు ఉన్నది? హేరోదు రాజ్యము తాను రాజు, తన రాజ్యరికం ఎక్కడ కోల్పోతుందో అని తనకు కడుపున పుట్టిన బిడ్డను కూడా చంపుతూ ఉన్నాడు. నా కొడుకు నా తరువాత రాజు అయితే నన్ను పట్టించుకోడు, నా జీవితం ఏమవుతుంది? తనను తాను ఇదిగో గొప్పగా చేసుకుంటూ తన కడుపున పుట్టిన బిడ్డను కూడా చంపుతూ ఉన్నాడు. తన తమ్ముణ్ణి చంపి అతని యొక్క భార్యను కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఇదిగో మీ మధ్య ఒక రాజు ఉద్భవించబోతూ ఉన్నాడు, జన్మించబోతూ ఉన్నాడు, ఆయన రాజ్యములకు అంతమే ఉండదు అని మత్తయి శుభవార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పుడతాడు, రాజ్యాలను ఏలతాడు, ఆయన రాజ్యముకు అంతమే లేదనే మాటలను విన్నటువంటి ఈ హేరోదు రాజు ఆయన రాజ్యంలో ఉన్న పసిబిడ్డలు 2 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరిని కూడా వధించడం మొదలు పెడుతూ ఉన్నారు, ముక్కలుగా చేయడం. మానవ మనసు కలిగి లేదు. మనం చెప్పిన ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు వింటూ ఉన్నారు ఆ క్రీస్తుని గురించి, ఆ శ్రమలను గురించి. తాళపత్రాలను తీసుకొని ఊరు మొత్తం ఊరేగుతూ దేవుని యొక్క సువార్తను గురించి ఎన్నో మార్లు వీళ్ళు ఉన్నారు కదా, ఏం చెప్పాలి అనే ఆలోచన వస్తూ ఉన్నది. యేసు ప్రభుని ఆ యొక్క యెరూషలేము ప్రజలు ఏ రీతిగా వారిని ఊరేగించారు? చిన్న గాడిదను తీసుకొని దాని మీద కూర్చోబెట్టి ఎదర వస్త్రములను వేస్తూ ఆయనను ఊరేగిస్తూ జై జై నినాదాలు పలుకుతూ ఉన్నారు. అరే, దీని గురించి చెప్తామంటే ఇది కూడా వీళ్ళు విని ఉన్నారు, ఇంకా దేని గురించి నేను చెప్పాలని మరో ప్రశ్న. అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా మనసులోకి మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఈయన యేసు ప్రభు కదా, రారాజు, రాజులకు రాజు. ఈయన తలచుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. మరి ఈయనేంటి గాడిద మీద రావడం ఏంటి? ఈ ఇశ్రాయేలీయుల ఆజ్ఞానుసారం ప్రకారము వాళ్ళు నడుచుకుంటున్నటువంటి ఆజ్ఞలను వింటున్నటువంటి ఆజ్ఞానుసారము ఈ గాడిదేమో అపవిత్రతగా కొలుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అపవిత్రమైనది, ఇది శపించబడిన దానిగా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు. మరి ఈయనేంటి ఈ గాడిద మీద రావడం ఏంటి? గుర్రం మీద రావచ్చుగా, మంచి తెల్లటి గుర్రాన్ని ఒకటి తీసుకొని ఒక మంచి కిరీటం పెట్టుకొని దాని మీద రారాజులాగా రావచ్చుగా, ఒక మంచి ఏనుగును, బలమైన ఏనుగును తీసుకుని దాని మీద రావచ్చుగా. లేకపోతే ఈ గుర్రపు స్వారీ చేసే అవి ఉంటాయి కదా బండి, మంచి రథమును ఒకటి తయారు చేసుకుని దాని మీద రావచ్చుగా. ఇదేంటి యెరూషలేము పురంలోకి ప్రవేశించేటప్పుడు గాడిదను కోరుకోవడం ఏంటిరా బాబు అని ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన మొదలైంది. మరి ఏ విధంగా దీన్ని నేను పూర్తి చేయాలి? ఆలోచన అయితే వచ్చింది, ఇక్కడ వరకే ఆలోచించా. మరి చివరి వరకు ఎలా కొనసాగించాలి, ఎలా ప్రజలతో మాట్లాడాలి ఆలోచన చేస్తుంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు గనక మదిలో పెట్టుకొని ప్రార్థన చేసి దానిని ధ్యానం చేయడానికి నువ్వు ప్రారంభిస్తే తప్పకుండా
ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉంటాడు తన యొక్క వాక్యానుసారం. తన యొక్క వాక్యానుసారము నిన్ను నడిపిస్తూ ఉంటాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఏ రీతిగా ఈ యొక్క గాడిద మీద కూర్చొని ఊరేగింపు జరుగుతూ ఉన్నదంటే, పాత నిబంధన గ్రంథము నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. గాడిదకు పుట్టిన తొలుచూలు పిల్లకు బదులుగా గొర్రె పిల్లను దేవునికి అర్పింపవలెను. అట్లు కానిచ్చు దాని మెడను విరిచి చంపివేయవలెను. మీ తొలి మగబిడ్డలను అందరినీ వెల ఇచ్చి విడిపింపవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. శ్రద్ధగా అందరూ ఒకళ్ళు చదవండి, మైక్లో అందరు వినండి. నేను ప్రశ్నిస్తాను, వీటి నుండి మీరు విన్న దాని నుండి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు అశుచికరమైన పశువులను తినరాదు. అశుచికరమైన పశువులను తినరాదు. ఎద్దు, గొర్రె, మేక, దుప్పి, జింక, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె, వీరిని మీరు భుజింపవచ్చును. చీలిన గిట్టలు కలిగి నెమరువేయి జంతువును దేనినైనను మీరు తినవచ్చును. చీలిన గిట్టలున్నను నెమరువేయినవి కావేవి ఆ జంతువులను మీరు ఆరగింపరాదు. కనుక మీ ఒంటెలు, కుందేళ్ళు, పొట్టి కుందేళ్లను ముట్టుకోరాదు. అవి నెమరువేయును కానీ వాని గిట్టలు చీలియుండవు. కావున అవి మీకు అశుచికరమైన జంతువులు. పందికి గిట్టలు చీలియుండును కానీ అది నెమరువేయదు, కనుక అది మీకు అశుచికరమైన జంతువు. మీరు అట్టి జంతువులను భుజింపకుడు. వాని మృతదేహములను కూడా ముట్టుకొనకుడు. అది ఏమి? ఇదిగో మీరు ఇతని దేవదూషణము విని ఉన్నారు కదా, మీ అభిప్రాయమేమి అని అడుగగా, అతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమిసి పిడికిళ్లతో పొడిచిరి. వారి మరికొందరు ఆయన చెంపన కొట్టుచు, యేసయ్యా, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అనిరి. పేతురు ఆ గృహ ప్రాంగణమును కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవును గలిలియా నివాసియకు యేసుతో ఉన్నవాడు కదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు, నీవు చెప్పునదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడి కూడా నజరేయుడు యేసుతో ఉన్నవాడు అని అతడి వారికి చెప్పెను. అతడు మరలా బొంకుచు, ఆ మనుష్యుని నేను ఎరుగను అని ప్రమాణం చేసి చెప్పెను. కొంత సమయం తరువాత అచ్చటనున్న వారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు ఆయన సహచరులో ఒకడువు, నీ మాటల తీరును తెన్నులు నిన్ను వ్యక్తపరుచుచున్నవి అనిరి. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణము చేయొచ్చు తనను తాను శపించుకొనసాగాను. వెంటనే కోడి కూసెను. కోడి కూయక ముందే, నీవు 3 సార్లు నన్ను ఎరుగునందువు అని యేసు చెప్పిన మాటలను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకుని పోయి రాష్ట్ర పాలకుడుగు పిలాతునకు అప్పగించిరి. గురుద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపము ఉంది. ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకుంటుని అని చెప్పెను. వారు, అది మాకేలా, నీవే చూచుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను
దేవాలయంలో విసిరి కొట్టిపోయి ఉరివేసుకునెను. ప్రధాన అర్చకులు ఆ నాణెములను తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుక పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. యిర్మీయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను. ఇశ్రాయేలీయులలో కొందరు అతని విలువగా నిర్ణయించిన 30 వెండి నాణెములు వారు తీసుకొని, ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వాని పొలము కొనుటకు వినియోగించేది. యేసు రాష్ట్రపాలకు ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానమొసగెను. ప్రధాన అర్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరములను వినుటలేదా అని ఆయనను ప్రశ్నించెను. యేసు పల్లెత్తి పలుకుతుండటను చూచి పిలాతు ఆశ్చర్యపడెను. పండుగలలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్ర పాలకునకు కలదు. అప్పుడు బరబ్బయును ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమ్మికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బన, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించుడని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీయో జోక్యము కలిగించుకొనవలదు అని వార్త పంపెను. ప్రధాన అర్చకులను పెద్దలను బరబ్బను విడిపించుటకు యేసును చంపుటకు అడగవలెనని జన సమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలనని మీరు కోరుచు ఉన్నారు అని రాష్ట్రపాలకుడు అడుగగా వారు బరబ్బనే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడు యేసును ఏమి చేయవలయును అని పిలాతు వారిని అడుగగా, సిలువ వేయుడు అని వారు ఎల్లరూ ముక్కమ్ముడిగా కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా, వానిని సిలువ వేయుడు అని వారెల్లరూ ఒక్కమ్ముడిగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమి చేయచాలననియు ప్రజలతో తిరుగుబాటు రాగలదని తెలుసుకుని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు అనెను. ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్రపాలకుని సైనికులు యేసును రాజ్యభవన ప్రాంగణమునకు తీసుకుని పోయి ఆయన చుట్టూ సైనికులనందరినీ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను ఒలిచి ఎర్రని అంగి ధరింపచేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. కుడి చేతిలో వెదురు కొలను నుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లిరి. యూదుల రాజా నీకు జయము అని హేళనము చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురు కొలను తీసుకుని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన, జంతువులను తినొద్దన్నారు అంటే కాలగిట్టలు చీలి ఉన్నటువంటి జంతువులను మీరు భుజించవద్దు, అవి అసూచితములని ఇశ్రాయేలు ప్రజలతో మోషే ప్రవక్త ద్వారా ఆజ్ఞలను ఇస్తూ ఉన్నారు. పెడత్రోవను పట్టి దేవుని నుండి దూరం అవుతున్న వీరికి ఈ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే వీరు దేవునిలో ఉంటారు అని ఆలోచన చేస్తూ, ఇదిగో జంతువులను గురించి, అది కూడా కాలగిట్ట చీలినటువంటి జంతువులను మీరు భుజించవద్దు, అసూచికరము అంటున్నారు. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభువేమో గాడిద మీద వస్తూ ఉన్నారు. ఆ గాడిద కాళ్ళు కూడా, గిట్టెలు కూడా చీలి ఉన్నాయి. వాటిని భుజించవద్దు, అవి అసూచికరములు అంటున్నారు. శపించబడిన వాటినిగా పరిగణిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడేమో ఆ గాడిదని ఎన్నుకుంటూ ఉన్నారు. ఆ గాడిదను దాని తొలి పిల్లను కూడా మీకు ఏది మీ కుటుంబంలో జన్మించిన మీ మగబిడ్డనే కానీ మీ తొలిచూలు బిడ్డని దేనినైనా మీరు ప్రభువునికి సమర్పించాలి అని కోరుతూ ఉన్నప్పుడు వీరికి గాడిద పిల్ల ఉంటే అది అసూచికరము కాబట్టి దాని స్థలములో గొర్రె పిల్లను మీరు సమర్పించాలి. తొలిచూలు తొలి గొర్రె పిల్లను మీరు ప్రభువుకి సమర్పించాలి అని యొక్క ఆజ్ఞను ద్వారా ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాడిద రూపంలో ఉన్నారు ఇక్కడ ఉన్న మనమందరము. ఆలోచన చేయండి. అసూచికకరముగా పరిగణించబడినటువంటి జంతువు ఈ యొక్క గాడిద. మనమందరం కూడా ఆ గాడిదను పోలి కూర్చొని ఉన్నాం. ఏ రీతిగా అంటే ఏ విధముగా అది అసూచకరమైనదో మన జీవితాలను, మన నడవడికలను, మన ఆలోచనలు, మన పద్ధతులను తలంచుకుంటే ప్రభువు ముందు మనము ఇదిగో నీతిగా లేము. అసూచకరమైన జంతువు వలె మన పాపపు జీవితము కలిగి ఉన్నాం. తీసివేయబడిన వానిగా ఉన్నాం. పరిగణలో లేము. ఇప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పరిగణలో లేనటువంటి ఆ యొక్క గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ గాడిద రూపంలో పండికి మాలిన వారిగా ఉంటూ ఉన్నాం. పరిశుద్ధత లేదు, వ్యర్థమైన సంభాషణలు, దురబుద్ధి, ఇతరులను గౌరవించడం లేదు, ప్రేమించడం లేదు, ఆప్యాయత అనురాగాలు లేవు, సరి అయిన జీవితము మనలో లేదు. పాపాత్ములుగా పరిగణించబడుతూ ఉన్నాము. అసూచికరమైన జంతువుగా పరిగణించబడిన గాడిద వదిలివేయబడినట్లు మనము కూడా వదిలివేయబడిన వారముగా ఉన్నామేమో. కానీ ఆలోచన చేయండి, గాడిదకు బదులుగా గొర్రె పిల్లను మీరు వధించండి బలిపీఠం మీద అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పాపాత్ముల కోసము, పరిగణలో లేని వారి కోసము, చిత్తశుద్ధి లేని వారి కోసము, మురికిగా ఉన్నటువంటి మన హృదయాలు పాపములో నశించిపోవటం ఇష్టము లేక క్రీస్తు ప్రభువే గొర్రె పిల్లగా మారుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువే గొర్రె పిల్లగా మారి మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అయితే గాడిదకు బదులుగా గొర్రె పిల్లను అర్పించమన్నారో మనకు బదులుగా తనను తాను ప్రభువునికి సమర్పించుకుంటూ ఉన్నారు. గొర్రె పిల్ల లేకపోతే గాడిద యొక్క మెడను తెగనరికి వధించాలి అంటూ ఉన్నారు. గాడిద రూపంలో ఉన్న మనలను నశించిపోవడం ఇష్టం లేక క్రీస్తు ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకొని దైవ స్వభావాన్ని కూడా వదిలిపెట్టుకొని మానవ స్వభావంతో ఇదిగో తనను తాను ప్రభువునికి సమర్పించుకుంటూ ఉన్నాడు. మీరు నాకు ఏమిద్దరు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చింది. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరచకూడదము అని ప్రశ్నించేది. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతుము అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారం శిష్యులు పాస్కా భోజనము సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనములకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగేది. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు
నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు గతించును. కానీ మనిషి కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారు ఒక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లా చెదురగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టిపోయినను నేను మాత్రం మేము ఎన్నటికి విడనాడును అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు పలికెదవని మీతో వక్కాణించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మేము ఎరుగునని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమని తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరిచ్చుట కూర్చుండు అని వారితో చెప్పెను. మారాలి అంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో కనపడుతుందా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక రాజే తనను తాను తగ్గించుకొని తనను తాను బలియాగముగా ఇదిగో యొక్క పీఠము మీద అర్పించుకుని పోతూ ఉన్నాడు. విరిగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ కుమ్మిలిపోతూ ఉన్నాడు నీ కోసం, నా కోసము. ఆలోచన చేయండి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువు చేసిన ఉపకారములు దేనిని మరువము అని దావీదు కీర్తనకారుడు 103వ కీర్తనలో పలుకుతూ ఉన్నాడు. మరి ప్రభు ఇంతవరకు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంతగానో తనను తాను తగ్గించుకొని నీ పాపములను నా భుజముల మీద వేయి అంటూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 8వ అధ్యాయంలో. దేవుని యొక్క వాక్కు మన జీవితంలో మోయడానికే సిద్ధంగా లేదు. పరిశుద్ధ గ్రంథాన్నే మనం మోయలేకపోతూ ఉన్నాం. ఇంకా వాక్కును మన హృదయంలో ఏ విధముగా ధ్యానం చేయగలం? ఇక్కడేమో విరిగిపోతూ ఉన్నాడు, రక్తాన్ని దారుణంగా మన మధ్య ప్రవహింప చేస్తూ ఉన్నాడు, నలిగిపోతూ అరుస్తూ ఉన్నాడు, దాహమగుతున్నదేని. దాహం ఏంటి? నీవు నేను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, రక్షణ మార్గంలో ప్రయాణించాలి. ఏ ఆత్మ నశించిపోకూడదని ఆయన అక్కడ దాహం కొని ఉంటే పులిసిన రసాన్ని ఇస్తూ ఉన్నామంట. మత్తెక్కుతూ ఉంటుంది, మద్యము దానిని ఇస్తూ ఉన్నారు. మనము ఎటువంటి హృదయం కలిగి ఉన్నాం? మత్తెక్కించే మాటలతో, చూపులతో, ఆలోచనలతో ప్రభువుకి విరుద్ధమైనటువంటి కూడా మన జీవితాలలో చేస్తూ
దాహమగుతున్నదని ఏలాడుతున్న ఆ ప్రభుని ఒంటరిగా అక్కడే వదిలిపెడుతూ ఉన్నాం. భూమికి ఆకాశానికి మధ్య. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు శ్రమల కాలము, ఈ సంపూర్ణ కాలము, పవిత్రమైన వారములోకి అడుగుపెట్టి ఉన్నాం. ఇప్పుడు దాకా చేసిన నీ యొక్క వ్రతము, దీక్షలు, ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మములన్నీ కూడా నిన్ను, నీ ఆత్మను రక్షించే విధముగా ఈ పవిత్ర వారంలోనికి నీవు ప్రవేశిస్తూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పవిత్ర వారంలో పరిశుద్ధంగా మన యొక్క హృదయాన్ని ప్రభువునికి సమర్పించి, ఆయన ఉత్థానము రోజున మన యొక్క హృదయం సంతోషముగా ఆయనతో పాటు లేవాలి అని ప్రత్యేక విధంగా ఆ యొక్క బలిలో ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతమందిని విశ్వసిస్తూ ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి మన జీవితంలో చూస్తూ ఉన్నాం, రాజులు అనగానే గుర్రాల మీద వస్తారు, యుద్ధాలు చేస్తారు. ఇదిగో వారి చేతులలో కత్తులు, బడిసెలు అన్నీ ఉంటాయి. రాజ్యాలను ఏలాలి, సంపాదించుకోవాలి, జనాన్ని మొత్తాన్ని తన ముందు మోకరింపజేయాలి అంటే రాజులు చేసేది ఏంటి అంటే, అశ్వగుర్రాలను వేసుకుని, రథములను తీసుకొని, బంట్రోతులను తీసుకొని, వారికి కావలసిన వారిని, ఇదిగో రాజులకు ఉపయోగపడే వారిని, రాజ్యాలను ఏలుకోవడానికి ఏం చేస్తారు అంటే యుద్ధాలు చేస్తారు. ప్రాణాలను తీయడానికి కూడా వెనుకంజ వేయరు. హృదయంలో శాంతి, సమాధానం, ప్రేమ అనేది వారి జీవితాలలో ఉండదు. ఎప్పుడు ఎవరిని ఆక్రమించుకుందామా అని మాత్రమే వారు ఆలోచన చేస్తూ ఉంటారు. మానవులైన వారు మృగములనే జీవిస్తూ ఉంటారు. మానవత్వం అనేది వారికి ఉండదు. ఎప్పుడు ఎవరిని అపహసిద్దామా, ఎవరిని ముంచుదామా, ఎవరిని తొక్కుదామా, ఎవరి మీద అధికారం చెలాయిద్దామా, ఈ ఆలోచనలే ఉంటాయి కానీ వేరే ఆలోచన ఉండదు. ఆక్రమించుకోవడానికి, ఏలడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాజులు. కానీ నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు, నిన్ను చూస్తున్న ప్రభువు, నీతో మాట్లాడుతున్న ప్రభువు అటువంటి రాజు వంటి వాడు కాదు. ఆ ప్రభువు ఎలాంటి వాడు అంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. చదవండి గట్టిగా, మైక్లో చదవండి, మైక్లో చదవండి. మైక్లో చదివితే అందరూ వింటారు. చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని రాలేదు ఈరోజు. మైక్లో స్పష్టంగా చదవండి. నేను మైక్లో మాట్లాడుతున్నా, మీకు వినపడట్లేదా? మరి మైక్ ఉన్నప్పుడు మైక్ ఉపయోగించుకోండి. మైకులు పెట్టింది ఎందుకు? అందరికీ వినపడాలి, స్పష్టంగా దేవుని యొక్క వాక్కు ప్రతి ఒక్కరి హృదయాల్లోకి వెళ్ళాలనే కదా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. పోయింది. మార్గ మధ్యమున వారు కురేనియు సీమోనును చూచి సిలువను మోయుటకు వానిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును, నామాంతరము గల గొల్గొతా అను స్థలమునకు చేరిరి. చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చిరి. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయాను. వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకొనిరి. వారు చుట్టూ కూర్చుండి కావలు కాయిచుండేది. ఇతడు యూదుల రాజుకు యేసు అను నిందారోపణ ఫలకమును ఆయన తలకు పైభాగమున ఉంచిది. ఆయన కుడి ఎడమల 2 దొంగలు సిలువ వేయబడిరి. వచ్చిపోవు వారు తలలూపుచు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడవైనచో శిలువ నుండి దిగిరము అని పలికిరి. అలాగే ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి, వీడు ఇతరులను రక్షించను కానీ తనను తాను రక్షించుకొనలేడాయను.
ఇతడు ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగిరమ్ము, మేము విశ్వసించుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడును అని చెప్పెను కనుక దేవునికి ఇష్టమైన వీనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనిది. అట్లే ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను దూషించింది. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలి ఏలి లేమా సబాక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలువబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకుని పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. మరికొందరు తాళుడు ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూద్దాము అనిది. యేసు తిరిగి బిగ్గరగా ఒక కేక వేసి ప్రాణము వీడెను. తెరపై నుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి కంపించెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. యేసు పునరుత్థానం తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరము ప్రవేశించి అనేకులకు కనిపించిరి. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులు భూకంపము మొదలుగా సంభవించిన సంఘటన చూచి మిక్కిలి భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండేది. వారిలో మగ్దల మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుల తల్లియును ఉండేది. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడగు అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యేసు భౌతిక దేహమును సరిక్రొత్త నారబట్టతో చుట్టి తాను రాత్రిలో తన కొరకు తొలిపించుకునిన క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధికి ఎదురుగా మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండేది. ఆ యొక్క దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడై లేతునని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగలించుకొని పోయి మృతుల నుండి లేచెను అని జనులను చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరతముగా నుండును. కనుక 3వ దినము వరకు సమాధిని భద్రపరచ ఆజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారున్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ఈరోజు మనము ఏ పండుగను చేసుకుంటూ ఉన్నాం? మ్రాని కొమ్మల ఆదివారము. ఎలా చేసుకుంటున్నాం? ఎలా ప్రారంభించాము? ఎలా జరుపుకుంటూ ఉన్నాం? ఏంటి? హోసాన జైనినాదాలు చేసి పురవీధులలో ఊరేగింపుగా జై జై యేసునామమని పలుకుంటూ తాళపత్రాలను చేతబూని అక్కడ గృహ దగ్గర నుంచి ఇక్కడ వరకు యేసునామముని ఉచ్చరించుకుంటూ వచ్చాం. యేసునామము ఘనమైన నామము, యేసు రక్తమే జయము. ఇక రకరకాలుగా క్రీస్తుని గురించి సంబోధన చేస్తూ ఈరోజు దేవాలయానికి వచ్చాం.
పండుగ ప్రారంభించాము, ఊరేగింపుతో వచ్చాము. ఇప్పుడు బాహ్యముగా మన ఊరేగింపు బయట జరిగినది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన హృదయాలలో యేసుని ఊరేగించాలి. ఏ విధముగా అంటే దేవుని యొక్క వాక్య రూపంలో, ధ్యాన రూపంలో క్రీస్తు ప్రభు మన కొరకు మరణించిపోతూ ఉన్నాడు. తనను తాను రిక్తునుగా చేసుకొని తగ్గించుకొని మన కోసము ఇదిగో శ్రమలు అనుభవించబోతూ ఉన్నాడు. మరణించడానికి తనను తాను అప్పగించుకుంటున్న క్రీస్తుని గురించి ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న సాయంత్రం అందరూ నిల్చోండి. నీ ఘనమైన నామముకు నీకు వందనములు, స్తోత్రములు. నీ యొక్క సువిశేషమును ఆలకించి ఉన్న మేము నీ యొక్క వాక్యానుసారము మా జీవితములను నడిపించుకోవడానికి మరొకసారి నీ యొక్క మాటలను మాకు అనుగ్రహిస్తున్నందుకు ఈ సమయముని పూర్తిగా నీ కొరకు హెచ్చించే వాక్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి